ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మరో నూతన దినాన్ని మనము ఆరంభించుట కొరకు దేవుడు మనకు అనుగ్రహిస్తుంటున్నట్టి ఆధిక్యతను బట్టి ప్రభువును మనం ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉంటున్నాము. ప్రియులారా, ఎలాగున్నారు మీరు క్షేమంగా ఉన్నారని ప్రభు యొక్క నమ్మదగిన నామములో మేము విశ్వాసాన్ని కలిగి ఉంటున్నాము. ఈ ఉదయకాల దినవాక్యము కొరకై మనకి ఇవ్వబడిన వాగ్దానాన్ని మనము చదువుకుంటాము. దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఈ యొక్క వాగ్దానాన్ని మాతో పాటు కూడా చదవటానికి మీరు ప్రయత్నం చేయండి. కీర్తనలు గ్రంథము 45వ అధ్యాయము 7వ వచనాన్ని మనము చదువుకుంటాము. కీర్తనలు 45వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుంటాము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషించుచున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చగునట్లు నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ప్రియమైన వారులారా, ఈ అధ్యాయము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యముగా ఉంటుంది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పోలికను జ్ఞాపకం చేయుచు భక్తుడు రాస్తూ వచ్చినాడు. ఇక్కడ మనం చూసినట్లయితే, నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించుచున్నావు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నీతిమంతుడై ఉన్న దేవుడు. ఆయన నీతిని ప్రేమించే దేవుడు. పాపము అనేది ప్రభువైన యేసుక్రీస్తు వారి జీవితంలో ఎక్కడ కూడా కనిపించదు. ఆయన జీవితంలో, ఆయన పుట్టుకలో, ఆయన మరణంలో పాపం అనేది తనలో లేదు. కనుక ఆయన దుర్నీతిని ద్వేషించేవాడుగా ఉంటున్నాడు. తర్వాత రాయబడిన మాట ఏమిటంటే 2వ లైన్లో, కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్రు కంటే హెచ్చగునట్లు ప్రభువైన యేసుక్రీస్తు వారిని తండ్రి అయిన దేవుడు హెచ్చించిన వాడుగా ఉంటున్నాడు. ఎప్పుడైతే కలవరి శిలువలో ఆయన మరణ, భూస్థాపన, పునరుద్ధానం అనే విజయాన్ని చాటినాడు, అప్పుడు ప్రభు అయినట్టు యేసుక్రీస్తు వారు పరిపూర్ణముగా హెచ్చింపబడిన వాడుగా ఉండటం మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభు వారు పాపాన్ని ఓడించినాడు, శాపాన్ని ఓడించినాడు, మరణాన్ని ఓడించినాడు, అవమానం, నింద, బాధ, హింస భరించినాడు. ఆయన మరణించి సమాధి చేయబడి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. ఆ విధంగా మృత్యుంజయులైన వారు ఈ లోకంలో ఎవరు కూడా లేరు. నీ నిమిత్తము, నా నిమిత్తము శ్రమ, బాధ, హింస అనుభవించిన వారు ఎవరు కూడా లేరు. నీకు బదులుగా, నాకు బదులుగా చనిపోయిన వారంటూ, ప్రాణం పెట్టిన వారంటూ ఎవరు లేరు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారే మన కొరకు తను సమర్పించుకుంటూ వచ్చినాడు. ఆ కారణము చేత ఆయనకి ఎంతో ఘనత, ఎంతో హెచ్చింపు కలుగుతూ వచ్చింది. పరలోకంలో ఆయన జయశీలుడుగా ప్రవేశిస్తున్నప్పుడు దేవదూతులు పలికే స్వాగతం మనము కీర్తనల గ్రంథంలో చదవగలుగుతాం. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు తన చెలికాండ్ర కంటే హెచ్చగునట్లుగా తండ్రి అయిన దేవుడు సిద్ధపరుస్తూ వచ్చినాడు. 3వ మాట ఇక్కడ మనకు కనబడుతుంది, నిన్ను ఆనంద తైలముతో అభిషేకించి ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆనంద తైలముతో అనగా పరిశుద్ధాత్మతో అభిషేకింపబడుతూ వచ్చినాడు. పూర్వ దినాలలో తైలంతో అభిషేకించబడటం మనం చూస్తూ ఉంటాము. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు
భూలోకంలో ప్రవేశించిన తర్వాత పరిశుద్ధాత్మతో అభిషేకించబడటం విరివిగా మనం చూడగలుగుతాము. కనుక ప్రభువైన యేసుక్రీస్తు వారు నీతిని ప్రేమించుచున్న దేవుడు, ఆయన తన చెలికాండ్రి కంటే హెచ్చైన దేవుడు, అలాగనే ఆయన ఆనంద తైలముతో అంటే పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన దేవుడు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు అయినట్టి యేసుక్రీస్తు వారిని గూర్చినట్టి సత్యము ఇంకా నీకు తెలిసి ఉండకపోతే, ప్రభు అయినట్టి యేసుక్రీస్తు వారిని గురించి విశదంగా నువ్వు ఎరగకపోతే, ఈ ఉదయకాలము ఈ లేఖనముల ద్వారా నువ్వు ఆలోచన చేయవలసిందిగా మనవి చేస్తుంటున్నాం. యేసు ప్రభులా ప్రేమించే దేవుడు ఎవరు లేరు. యేసు ప్రభులాగా ప్రాణం పెట్టిన దేవుడు ఎవరు లేరు. యేసు ప్రభు వారు లాగా మరణాన్ని జయించిన దేవుడు ఎవరు కూడా లేరు. ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకే నా కొరకే ఆయన ఈ విధంగా తన్ను తాను అప్పగించుకొని నిన్ను ప్రేమతో పిలుస్తుంటున్నాడు, నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తుంటున్నాడు. ఆయన నీకు దేవుడుగా ఉండుట కొరకే ఇష్టపడుతున్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నువ్వు రక్షించబడతావు. తిరిగి ప్రియమైన వర్లారా, విశ్వాసులమైన మనకు దేవుడు అనుగ్రహించే వాగ్దానం ఏమిటంటే, ఈ దినము దేవుడు నిన్ను హెచ్చించేవాడుగా ఉంటున్నాడు, నిన్ను ఘనపరిచేవాడుగా ఉంటున్నాడు. నీ జీవితంలో మరి హైక్ కావాలని ఆశపడుతున్నావా? లేకుంటే నీ జీవితంలో మరి ఉన్నతమైన శిఖరానికి ప్రవేశించాలని ఇష్టపడుతున్నావా? లేకుంటే ఒక ప్రమోషన్స్, లేకుంటే ఒక మరి ఉన్నతమైన మరి స్థాయిని నువ్వు పొందాలని ఆశపడుతున్నావా? అయితే దేవుడు నీతో సెలవిస్తుంటున్నాడు, నీ చెలికాండ్రు కంటే మరి హెచ్చగునట్లు నిన్ను ఆయన నియమింపబోచున్నాడు. నిన్నెవరైతే ఇన్సల్ట్ చేస్తున్నారో, ఎవరైతే నీపై కామెంట్స్ చేస్తున్నారో, ఎవరైతే నిన్ను తక్కువగా చూస్తున్నారో, వారి మధ్య దేవుడు నిన్ను హెచ్చించనై ఉంటున్నాడు. ఈ వాగ్దానాన్ని నువ్వు నమ్ము, విశ్వసించు. అంత మాత్రమే కాదు, ఆయన నిన్ను తన కొరకే అభిషేకించేవాడుగా ఉంటున్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేన్ని బట్టి కూడా నువ్వు చింతపడవద్దు. దేవుడు వాగ్దానం ఇచ్చినాడు, ఒక దినాన నిన్ను హెచ్చిస్తాడు దేవుడు. ఒక దినాన్ని దేవుడు ఉన్నతమైన స్థాయిలోకి నిన్ను తీసుకుని వెళుతాడు. కనుక ప్రభువుపై దృఢమైన విశ్వాసాన్ని మనము కలిగి ఉండాలి. కనుక దేవుని బిడ్డలముగా మనకి నేటి దినము దేవుడిచ్చే హెచ్చరిక అదేమిటంటే, నీతిని ప్రేమించి భక్తిహీనతను మనం ద్వేషించాలి. మనం ఎక్కడున్నప్పటికీ, డ్యూటీలోనైనా, ఆఫీస్లోనైనా, మన పనుల్లోనైనా మనము నీతినే ప్రేమించాలి. కానీ లోకంలో ఉన్న దుర్నీతి, పాపానికి మనం సపోర్ట్ చేయకూడదు. సేవలోనైనా, పరిచర్యలోనైనా, సంఘంలోనైనా దుర్నీతిని మనం ప్రేమించొద్దు, పాపానికి సపోర్ట్ చేయొద్దు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యంగా ఉన్నట్టే నీతిని మనము ప్రేమించాలి. ఆ రీతిగా దేవుడు మనలను సిద్ధపరచునుగాక. ప్రార్థన చేసుకుంటాము. ప్రియమైన మహాపరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు వింటున్న బిడ్డలను బట్టి మీకు వందనాలు ప్రభా. వారిని బట్టి ప్రార్థన చేస్తుంటున్నాను. ఈ ఉదయకాల పరిచర్యను దీవించము, ఆశీర్వదించము, అనేకులకు దీవెనకరంగా మార్చమని ప్రభా ప్రార్థన చేస్తుంటున్నాను. ఎందరైతే నీ బిడ్డలు వారి జీవితాల్లో ప్రభా మరి ఉన్నతమైన పదవులు పొందాలని ఆశపడుతున్నారు, వారి యొక్క కష్టార్జితము హెచ్చించబడాలని ఆశపడుతున్నారు ప్రభా, అట్టి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నేటి దినం మీరు వాగ్దానం ఇచ్చినారు, ఆయన నీ దేవుడైన నీ దేవుడే నీ చెలికాండ్రు కంటే నిన్ను హెచ్చగునట్లు చేయబోచున్నాడన్న వాగ్దానాన్ని మా ప్రియులు జ్ఞాపకం చేసుకున్నట్లు సహాయం చేయండి ప్రభా. ఆఫీసుల్లో ప్రభా, డ్యూటీల్లో ప్రభా, ఎవరైతే ప్రభా నీ బిడ్డలు
హింసింపబడుతున్నారు, హేళన చేయబడుతున్నారు, అవమానానికి గురవుతుంటున్నారు. ప్రభా, సంఘములోనైనా, ప్రభా, గ్రామాల్లోనైనా, పట్టణంలోనైనా, బంధువుల్లోనైనా ఎవరైతే తక్కువగా ఎంచబడుతున్నారో అటు వారిని నేటి దినాన ప్రభా మీరు హెచ్చించండి. వారిని ఉన్నతమైన స్థాయికి తీసుకొని వెళ్ళమని ప్రార్థిస్తుంటున్నాను. నీ బిడ్డల యొక్క కుటుంబాలను, వారి పిల్లలను, వారి కలిగిన యావత్తును ప్రభా మీరు దీవించమని తండ్రి ప్రార్థన చేస్తుంటున్నాను. తండ్రి ప్రభా, మరి నీ బిడ్డలముగా ఏ స్థలంలో మేమున్నా నీతిని ప్రేమించేవారిముగా, దుర్నీతిని ద్వేషించేవారి ఉన్నట్లు సహాయం చేయండి. ప్రభా, దయ చూపించు. దేవా, మీరు మమ్మలను మీ పరిశుద్ధాత్మతో అభిషేకించినారని మేము జ్ఞాపకం చేసుకున్నట్లు సహాయం చేయండి. ప్రీతండి, ఈ మాటలు వింటున్న బిడ్డలు వారి కుటుంబాల క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాను. వారి ఆరోగ్యముల కొరకు ప్రార్థన చేస్తుంటున్నాను. వారి యొక్క నాయన భద్రత కొరకు ప్రార్థిస్తున్నాను. వారి లేమి తీర్చబడినట్లు, వారి అక్కర్లు తీర్చబడినట్లు, వారికి మేలు కలుగునట్లు ప్రార్థన చేస్తున్నాను. సహాయం చేయండి ప్రభా. మీరు పరిశుద్ధాత్ముడివి, ప్రార్థన ఆలకించే దేవుడివి ప్రభా. ఏ పరిస్థితుల్లో ఉండి నీ బిడ్డలు ఈ మాటలు వింటున్నారో వారందరికీ ప్రభా వారికి కావలసిన మేలు మీరు అనుమతిస్తూ రమ్మని ప్రార్థన చేస్తూ ప్రభా ఈ పరిచయం దీవించమని యేసు ప్రభు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. సమాధానము యేసు క్రీస్తుని శాంతియు నీకనుగ్రహించునుగాక, నీకనుగ్రహించునుగాక. సమాధాన అధిపతియే కృపగల యెహోవా కృపతో